తొందరలోనే ఇంటింటికి వస్తాం, ప్రతి గడప గడపకి వస్తాం. నీకు ఇచ్చిందా రాలేదా అని అడుగుతాం, నీకు వచ్చిందా రాలేదని అడుగుతాం. దీంట్లో ఎవరైతే కూటమి నాయకులు మాటలు విని వాళ్ళకేం కాదు, వాళ్ళని లెక్కలేని జోలు వేసుకోమంటారు. ఇబ్బంది పడేది ఎవరు? సచివాలయ సిబ్బందులు ఇబ్బంది పడతారు. హ్యాండ్లూమ్ ఆఫీసర్లు ఉన్నారు. మీరు హ్యాండ్లూమ్ ఆఫీసర్లు ఖచ్చితంగా జైల్లోకి పంపిపోతే నా మాట చెప్పి తిరిగి పెట్టుకొని చెప్తాను. ఎవడెవడైతే ఫ్రాడ్ చేసినాడో, ఎందుకంటే సాక్ష్యాలతో ఉన్నాయి, అకౌంట్లలో ఉన్నాయి కదా, లెక్క అయితే అనామకులుగా ఉన్నాయి, అనామకులుగా ఉన్నాయి. నేను ఎవరైనా దొంగ లెక్కలు పడిన వాళ్ళు ఎవడైనా ఉంటే ఎవడు కానీ పంచద్దండి చెప్తాను, అది ఫ్రీగా వచ్చింది అనుకోండి మీరు. కానీ ప్రతి నేతన్న కార్మికునికి కూడా డబ్బులు ఇవ్వాలి అందరూ కూడా. నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం నేత కార్మికులకు డబ్బులు ఇచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం, వాళ్ళ కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం. దొంగవి తీసుకునేవి జనాల మీదకి ఏం రాం, దొంగవి ఇచ్చిన అధికారుల మీదకి వస్తానని చెప్తున్నా. పెట్టుకుంటా అంటారు, మీకేం మేము కడుపుకు అన్నం తింటున్నారా పీ తింటున్నారా? దేశంలో లెక్కలు తింటాను మీకు సిగ్గులేదా అంటనా? రేం పగులు అసలుకే ఎట్ల పరిస్థితులు ఉన్నాయి చేనేత కార్మికునికి. పోయి ఒక వాటిలోకి పోతా అంటే ఎప్పుడు చూడ మగ్గాల సౌండ్ వినపడేది, ఈరోజు మగ్గాల సౌండ్లు ఏడ వినపడతాయి. జరిగితే యాడికి రకమన్నా జరగాల, ఉప్పాడు రకమన్నా జరగాల, అవునా కదా? వేరే రకం ఏమైనా జరుగుతుందా? వేషాలు పెరుగుతాయని చెప్పి దాని ఈడు 20 రోజులు పసుపడి ఉండాల్సింది, అవునా కదా? 20 రోజులు పసుపడతా అంటే ధని దగ్గర పోతుంటే రేషాలిండి 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 అంటే డిజైన్ మార్చాలా అది మార్చాలా అని చెప్పేది 20 రోజులు 4 రోజులు ఎట్లా బతుకుతారు? ఎట్లా పసులు బతుకుతున్నారు? అనేది పార్టీ నాయకులకి ఏం సంబంధం ఉందంట? మగ్గం చూపించే బాధ్యత, మగ్గం చూడాల్సిన బాధ్యత అధికారులది. పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? అధికారులు ఎంక్వైరీ కూడా రాలేదు, రాత్రి ఎక్సెల్లో కొట్టడం పంపించడం, ఎవడు ఇచ్చినాడో వాళ్ళని పంపించినాం. అవును, నాకు వచ్చినాయి ఆడియో రికార్డులు కూడా వచ్చినాయి, 50-50 పంచుకునేది. 50-50 వాళ్ళవి పన్నాయి. అవును, మీరు చెప్తున్నారు మీరు ఉచిత కరెంట్ ఇచ్చే వాళ్ళకు అర్థండి మా ఉచిత కరెంట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఆ ఉచిత కరెంట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి ముందు. ఒక నిమిషం ఉండండి, వీళ్ళందరూ ఉచిత కరెంట్ వాళ్ళే కదా, జీరో కరెంట్ వచ్చింది అంటున్నారు కదా, మళ్ళీ ఎందుకు వేయకుండా ఉన్నారు? దొంగలకు పడినంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడలేకపోతున్నాయి? దొంగ అకౌంట్లలో పడిన డబ్బులు అంత తొందరగా వీళ్ళకి ఎందుకు పడిపోతున్నాయి? ఈ 2 సంవత్సరాల్లో 52 మంది చేనేత కార్మికులు ఈ రోజు మగ్గం గుంతలో ఊరేసుకొని చచ్చిపోయినారు. 52 మంది కార్మికులు, ఎంతమంది వలసలు పోయినారో తెలీదు. ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే నేతన్నకు. ఆగస్టు 7 వచ్చేకల్లా అందరూ పోయి దండలు వేయడమే. అందరికి మగ్గాలోళ్ళు కావాలా, అందరికి నేసేవాళ్ళు కావాలా. వాళ్ళకు మేలు చేయాలంటే మాత్రం వాడు ముందుకు రాడు. వాళ్ళ వల్ల ఏదో విధంగా లాభం ఉందండి తప్ప. ఇంత ముందు కూడా అంతే, ఇదే ఆత్మహత్యలు చేసుకుంటే జోల బట్టి భిక్షాటం చేసినామా లేదా? చేసిపోయి చనిపోయిన వాళ్ళకి అందరికి అడిగినామా లేదా? తుంపర్ది కాలనీ ఈ దేశంలోనే లేదంటానులే వాళ్ళు. తుంపర్ది కాలనీ, పోతులనాయపల్లి కాలనీ, అదేవిధంగా కొత్తగా ఇచ్చిన కాలనీలే లేవంట దేశంలో. వాడు పల్లెకు సరిపోడంటే టౌన్కి సరిపోడంటే ఇంకా పాకిస్తాన్ లో ఉన్నారా వీళ్ళంతా? పోవడానికి అంత పరువు అయితే ఎట్లా? పాపం వార్డుకు కష్టాల్లో ఉన్నారంట కూటమి వాళ్ళు, వార్డు 10 పంచుకోవాలంట. పాపం 10 కాదే, మీరు పంచుకునేది 100 పంచుకున్నారు, 100,000. నేను మళ్ళీ చెప్తున్నా, ఇదేం యాడికి పోయేదేం కాదు. మీకెవరికైతే దొంగగా పన్నాయో మీరు లక్కీ.
మీ జోలికి ఎవడు రాడు. కానీ వేసినోడు ఉంటాడు చూడే, ఆ వాడు ఎంతటోడైనా సరే ఖచ్చితంగా ఇదే సభ్యులకు పంపిస్తాను. అందరినీ కూడా ఎవడైతే దొంగలు చేసినాడో వాళ్ళందరినీ పంపిస్తాను. ఎట్లా మీకు ఆటలు, మీకంతా ఆటలు అయిపోయినాయి. మీకు నేతన్న బతుకులు అంటే ఆటలు అయిపోతున్నాయి. ఒక్కడన్నా చూసినాడా వర్షాలు పడి మగ్గాలలోకి గుంతలలోకి నీళ్ళు వచ్చిన రోజు ఓడన్నా పట్టించుకున్నాడా? మేము ఉన్నప్పుడు 1000 రూపాయలు 2 రూపాయలు 2000 ఇచ్చి బియ్యం ప్యాకెట్లు ఇచ్చి పంపించేవాళ్ళం. అడిగే దిక్కు ఎవడైనా ఉన్నాడా? ఎవడు మాట్లాడే దిక్కు లేదు. ఎవడిని పోయి చెప్పుకోలేదు. ఎవడికి వచ్చి చెప్పాలో తెలీదు, ఎవరిని అడగాలో తెలీదు. రాత్రి ఇల్లే పంపిస్తా అంటారు. దీని మీద ఈ నియోజకవర్గం ఇదేమన్నా అయిపోయిందా పాడా? ఎవడన్నా మేము మాట్లాడితే మా మీద 4 కుక్కలను ఇడ్చేది. ఆసుపత్రి కాడికి 50 కుక్కలే పోతున్నాయి, ఈడ 50 కుక్కలే వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా అర్హత కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి కూడా, నిన్న సవితా మంత్రి గారు చెప్పారు ఇంకా ఉన్నాయన్నీ ఎంటర్ చేస్తున్నామని. మీరు చేసిన దానిలో ఎన్ని ఎంట్రీ చేసినారు నేను చూపిస్తా డబ్బులు ఏ విధంగా దొంగగా ఎత్తినారు అనేది. మళ్ళీ అవన్నీ ఎంక్వైరీ చేసి ఇచ్చినారా? ఏ హ్యాండ్లూమ్ అధికారి మగ్గమోని ఇంటి దగ్గర పోయినారు చెప్పండి? ఎవడు మగ్గమోని ఇంటి దగ్గర పోలే. ఏంటంటే మీరు లెక్కీలే 5000 ఆ ఉద్యోగస్తుని కంట 10,000 అంట. అట్లా ఎవడికైతే ఉన్నాడో వాడు మాత్రం లెక్కలో పన్నాడు. దీనికి ఒక పద్ధతి పాడు ఎవడన్నా చేస్తున్నాడు లేదా అని చెప్పేసి. ఇంకా ఎంతమంది చావు కేకలతో వీళ్ళు పథకాలకి ఇవన్నీ చేస్తారు. ఏమంటే మా నేసేవాళ్ళు మా బీసీలు ఇవన్నీ చెప్పుకుంటా పోయినారు. ఈ వృత్తిని నమ్ముకుని ఒకడు కాదు ఉండేది. అన్ని కులాల రంగులద్దే కాడి నుంచి చూస్తే చీర తయారు వరకు అందరూ, పాలిష్ కాడ మొదలు పెడితే అందరూ ఉన్నారు దీనిలో. వీళ్ళకి మగ్గమోళ్ళ కదంట, తన అనుబంధం వాళ్ళకు చుట్టే వాళ్ళు కూడా ఇచ్చామన్నారు. అందరికి మడత చుట్టు పెట్టినారు. మగ్గమోనికి వీళ్ళ ఇంకా చుట్టేవానికి ఎప్పుడు పెట్టేది? అందరికి మడత చుట్టు పెట్టి పడేసినారు. ఇది ఎప్పుడూ లేని దరిద్రం. జగన్ రెడ్డి చూస్తే పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ ఇంటయ్యా అన్నారు. కులం చూడొద్దు, మడతం చూడొద్దు, పార్టీలు చూడొద్దు అని చెప్పేసి ఏ కాలనీలో ఇచ్చినాము ఈరోజు దగ్గర 22,000 ఇండ్లు ఇచ్చినాం. రేగడపల్లి కాలనీ, పోతులనాయపల్లి కాలనీ, కేతిరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, మొత్తం తుంపర్తి కాలనీ, ఎన్ని 22,000 ఇండ్లు ఇచ్చినాం. ఇచ్చిన వాళ్ళంతా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే నేనెందుకు ఓడిపోతా? ఈవీఎంలే కదా వీళ్ళు అన్ని.